ఫోన్ పెట్టరా కదా ఉన్నాయాలా మళ్ళా చాలా తెలివిగా ఉన్నాడు రా. మా నాన్నకి నేను నా ఫోటోని నెట్లో అప్లోడ్ చేయడానికి, నా ఇష్టం లేకుండా ఇంకోటి ఫోటోని అప్లోడ్ చేయడానికి తేడా తెలీదు. ఆయన అంతే. ఎంతైనా మనం తేరుని శుభ్రం అనుకుంటే రే మాట్లాడకుండా ఉండరా. హలో నాన్న, భోజనానికి ఇంటికి వస్తావా? అమ్మా, ఏం వంట చేసావమ్మా? ఉప్మా ఇంకా మధ్యాహ్నం పెట్టిన కాకరకాయ పులుసు నాన్న. ఉప్మా కాకరకాయ. అవును నాన్న. అమ్మా, నేను రేపే వస్తానమ్మా. ఏడవకు వరలక్ష్మి, ఇదిగా ఇది ట్రై చేయి. ట్రై చేయి. మన నాన్న శవాన్ని తవ్వి బయటికి పడేసింది. పొద్దున్న కల్లా తనని పట్టుకోవాలి. ఐ టోల్డ్ యూ నాట్ టు గో. ఇప్పుడు చూడు, మీ నాన్న శవాన్ని నువ్వే గోయిలోంచి బయటికి తీసేవంటున్నారు. ఐఎమ్ స్కార్డ్. నాకు ఇప్పుడే అమ్మని చూడాలనిపిస్తోంది. నీకెప్పుడు రిటర్న్ ఫ్లైట్? టుమారో నైట్. అంతవరకు నువ్వు ఎలాగేవని హ్యాండిల్ చేస్తావు? శామ్వెల్ ఇంకా తన కొడుకుని ఇద్దరిని చంపేశారని కూడా చెప్తున్నావు. నువ్వు ఆ హోటల్లో ఉండకు. చెక్అవుట్ చేసి వేరే హోటల్ కు మూవ్ అయిపో. ఓకే. మానవుల మొదటి భాష ఏంటో మీకు తెలుసా? మీకు 13 భాషలు తెలుసు కదా, మీరే చెప్పండి. ఈ ఏడుపే. పుట్టగానే ఏడుస్తాం, పాల కోసం ఏడుస్తాం, పాస్ పుస్తక తొడవకపోతే ఏడుస్తాం, నిద్ర పట్టకపోతే ఏడుస్తాం. అందుకనే మానవుల మొదటి భాష ఏడుపు. దేనికోసమైనా ఏడవచ్చు, కానీ భయంతో మాత్రం ఏడవకూడదు. రేపు చాలా ముఖ్యమైన రోజు. భయంతో ఏడ్చి మొత్తం నాశనం చేయకండి. అందుకని మీ జీవితంలో ఎప్పుడు బ్రేక్ అయ్యి బోర్మంటూ గట్టిగా ఏడ్చారో దాన్ని ఇప్పుడు తలుచుకొని గొంతెండిపోయేంత వరకు బాగా ఏడవండి. వరలక్ష్మి, నువ్వు చివరిగా గొంతు ఎండిపోయేలా ఎప్పుడు ఏడ్చా? మీరెప్పుడు సార్ ఇలా గొంతెండిపోయేలా ఏడ్చింది? నా మాతృభాష మాట్లాడలేకపోయినప్పుడు. అందరూ అంటారు ఒక భాష అంతమైతే ఒక జాతి అంతమైనట్టని. కానీ నాకు ఆపోజిట్గా జరిగింది. నా జాతి అంతమైంది, దాంతో నా భాష కూడా అంతమైంది. ఇప్పుడు కూడా నా మాతృభాష నాకు గుర్తుంది, కానీ నేను ఎవరితో మాట్లాడగలను? మాతృభాష మాట్లాడలేకపోతున్నానని ఏడుస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాతృభాష మాట్లాడడానికి ఏడుస్తున్నారు. మా అమ్మ అంటూ ఉండేది, బాబు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి, ఏ భాష అయినా మాట్లాడు, కానీ మాతృభాషలో ఆలోచించు బంగారం. అప్పుడే ఏ కుక్క కూడా వేరే ఏ భాషని నీకు రుద్దాలని చూడడు, నీ నెత్తి మీదకెక్కి కూర్చోవాలి అనుకోడు, భాషతో రాజకీయం చెయ్యడు అని నాతో చెప్పింది. మా అమ్మ చెప్పినట్టే నేను ఇప్పుడు కూడా నా భాషలోనే ఆలోచిస్తున్నాను. కానీ నా భాషని ఎవరితోనూ మాట్లాడలేకపోవడం వల్ల నాకు ఏడుపు వస్తుంది. అయ్యా ఏమైందయ్యా? ఇలా చూడమ్మా, నిన్నే కదా ఆపరేషన్, ఇల్లు రెడీ చేస్తున్నా. ఏమిటి ఆపరేషనా? నాకు ఆపరేషనా? నేను బాగానే ఉన్నాను. సీక్రెట్ ఆపరేషన్ మా. ఎందుకు నవ్వుతున్నా? కాదు, నిన్నతను నీ గోప గుయ్యమనిపించాడు కదా, అప్పుడు మీకేమైనా అయిందా? వాడెవడో నీకు తెలియదా? నాకేం తెలుసు. తిన్నగా వచ్చాడు, ఇన్స్పెక్టర్ గోప పగలగొట్టబోతున్నాను, చూస్తే చూడని చెప్పి వెళ్ళిపోయాడు.
ఒకడి చెవి చిట్లేలా కొట్టబోతున్నాను. చూడమని చెప్పారు సార్. చంప మీద కొడతానని చెప్పారు సార్. నడి మెడ మీద కొట్టబోతున్నాను, చూసి ఎంజాయ్ చేయమని చెప్పాడు. బాబు 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 లోపల ఎవడున్నా సరే పిస్టల్ నోట్లో పెట్టి తీసుకున్నాడు రా. రేయ్, చూడు, అరవకూడదు. తప్పుకో. నుదుటి మీద కాల్చాననుకో, మొహం అంతా చిట్లిపోయి బుర్ర బయటకు వస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నారా? అనా గన్ను చూపించినా భయపడ్డం లేదనా? ఏయ్, చెయ్, అది విగ్రహం. లోపలికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా చూడు. రాబర్ట్, ఇల్లు మొత్తం ఎతికేసాం. వాడు చెప్పినట్టు ఇక్కడ ఏ వస్తువు లేదు. ఎవడ్రా నాకు ఫోన్ చేసింది? నేనే. అయ్యో సార్ 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 పిల్లలు సార్, వాళ్ళ ముందు పోయి మీరు గన్నంతా చూపిస్తున్నారు. తుపాకీ అవసరం లేని చోటికి తుపాకీని తీసుకువెళ్ళడం అవమానంగా భావిస్తే ఒకరోజు ఆ తుపాకీ అవసరమైన చోట తుపాకీ లేకుండా నిలబడి అవమానపడాలి. ఈడేంట్రా మన కుమార్ గడ్డ మాట్లాడుతున్నాడు. ఈ చైనా వాళ్ళు ఒకళ్ళు సెండ్ మీ మ్యాప్, సెండ్ మీ లొకేషన్ అని తిన్నగా నువ్వున్న చోటకే వస్తామని కామెడీ చేస్తున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. రేయ్, ఏంటో అడగరా. రే మేడ్ ఇన్ చైనా, గేమ్ లో ఓడిపోయింది సరిపోదా? ఏం కావాలరా నీకు? రా వస్తువు. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఆంధ్ర మీద జపాన్ వేసిన బాంబ్, ఇంకా ప్రాణాలతో ఉన్న న్యూక్లియర్ బాంబ్. అబద్ధాలు చెప్పకు. ఇంతవరకు ఇలాంటి దాని గురించి నేను ఎప్పుడూ వినలేదే. సరే, ఇది నీకెలా దొరికింది? దొరకడమా? ఇది మా నాన్నది సార్. గవర్నమెంట్కి తెలియకుండా దాచుంచారు. ఇందులో ఉన్న యురేనియంని, ప్లూటోనియంని బయటికి తీస్తే ఒక న్యూక్లియర్ ప్లాంట్నే రన్ చేయొచ్చు. దీన్ని ఎలా సేఫ్గా బయటికి తీయాలి అన్న దాని గురించే మా నాన్న ఎన్నో ఏళ్ల తరబడి ఆలోచించారు. ఏం అవుతున్నారా? మోకాళ్ళ మీద కూర్చో. కూర్చోరా. చేతులు కట్టేయండి. చేతులు వెనక్కి నొక్కి పెట్టండి. మీ నాన్నకి ఈ బాంబుకి ఏంట్రా సంబంధం? మీ నాన్న ఏమైనా టెర్రరిస్టా? సార్, టెర్రరిస్ట్ కాదు సార్, సైంటిస్ట్ సార్. ఇస్రోలో పనిచేసేవారు. నేను ఆయనకి ఒక్కగానొక్క కొడుకుని. కానీ ఆయనకి నాకన్నా కుటుంబం కన్నా ఆయన పనే చాలా ముఖ్యం. ఇంటికి అస్సలు రారు సార్. నాకు మా నాన్న పరువు పోవాలి, బోర్డంత డబ్బు కావాలి. అందుకే దీన్ని ఎలాగైనా అమ్మాలనుకున్నాను సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఇది మది మారన్ కథలా ఉంది. సడన్ గా ఈ బాంబు ఎక్కడి నుంచి వచ్చింది? రే మామ, చేపలు తొట్రా. ఏంట్రా అది కనిపించట్లేదు? చేపని వేపుకొని తినేసి రాత్రంతా పని చేసినట్టున్నాను. ఇప్పుడు అర్థమైంది సార్. మా నాన్న ఇస్రోలో పనిచేస్తున్నారని చెప్తే మీరు నమ్మరు. ఎందుకంటే నా మొహం అలాంటిది సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం గల్లు తీయండి సార్, ప్లీజ్. ఒక్క నిమిషం సార్. సార్ చూసారా, ఇంకో 10 నిమిషాల్లో శ్రీహరికోట నుంచి ఒక ఇండియన్ రాకెట్ లాంచ్ కాబోతోంది. మా నాన్నే ఆ ప్రాజెక్ట్కి హెడ్. మీరు నన్ను కిడ్నాప్ చేశానని చెప్పండి సార్. ఆయన్ని బెదిరించండి సార్. ఈ రాకెట్ లాంచ్ అవ్వకూడదని చెప్పండి. ఆయన ఖచ్చితంగా స్టాప్ చేస్తారు సార్. అప్పుడు నేను ఆయన కొడుకేనని మీరు నమ్ముతారు కదా సార్. సార్ సార్ టైం లేదు సార్. సార్ రండి సార్, ప్లీజ్ సార్ రండి.
ఇటు రావయ్యా. రావయ్యా. ఏంటి ఏం చేస్తున్నావు? ఆ గన్ ఇక్కడ పెట్టు. దీన్ని పట్టుకో. కొంచెం పైకి పట్టుకోండి. డిస్టెన్స్ కరెక్ట్గా. గన్ను మాత్రమే రావచ్చిన వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ పని కలిపి మనవాడే చేస్తున్నాడు. అంతా బాగా కవర్ అవుతుందిగా, ఓకేనా? బయట ఇల్లేవి కనపడక్కర్లేదు, మేము మాత్రం కనిపిస్తే చాలు. ఓకే. సార్ సార్ నాన్నకు ఫోటో పంపాను, కాల్ కూడా వెళ్తుంది. సార్ ప్లీజ్ సార్. స్పీకర్ ఆన్ చేయరా. హలో. నా కొడుకుని ఏం చేయదు. అబ్బా, ఎలాంటి వాడు, ఏ కులానికి చెందిన వాడు నాకేం తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. నీకేం కావాలి? రాకెట్ వెళ్ళకూడదు, అంతే కదా? డాడీ 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 మీరు రాకెట్ మాత్రం ఆపొద్దు, మనకు దేశమే ముఖ్యం. జై హింద్ డాడీ. ఆపేస్తారు సార్. హలో, భోజనానికి వస్తావా నాన్న? ఏమంటమ్మా? వేడి వేడి ఇడ్లీలు, వేడి వేడి ఇడ్లీలు, కాకరకాయ పులుసు ఏంటి మళ్ళీ కాకరకాయ? మా నేను రావట్లేదమ్మా. సార్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.